హలో మేడం, కాస్త సిగ్గు దాచుకో. పెళ్లి పీటల మీద కూడా ప్రదర్శించాలి కదా. అన్నయ్య ఈ అన్నా చెల్లెల మాటలకేం గాని పూరి. భూమి, పెళ్లి పత్రికలొచ్చాయి. అందులో మొదటి పత్రిక తీసి పసుపు రాసి ఆ దేవుడి ముందు పెట్టమ్మా. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ పెళ్లి శుభప్రదంగా జరిగిపోవాలని ఆ దేవునికి దండం పెట్టుకో. పెళ్లి పెద్ద భూమి చేస్తున్న పెళ్ళమ్మా ఇది. ఆటంకాలు ఎందుకుంటాయి? నేను ప్రేమించింది బిందుని. ఆటంకాలు ఉంటాయని కాదు పూరి, అలా దండం పెట్టుకోవడం ఆనవాయితీ. భూమి, నేను చెప్తుంటే మా అమ్మకి నమ్మకం కుదరట్లేదు. నువ్వు చెప్పు, మా పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోతుందని. నా భూమి ఉంది కదా, అన్నీ చూసుకుంటుంది. భూమి, ఏమైంది? పూరి చెప్పమంటుంటే మౌనంగా అలా మాట్లాడకుండా ఉండిపోయావేంటి? కాదు, వచ్చిన దగ్గర నుంచి నీ ఫేస్లో ఏదో తేడా కనిపిస్తుంది, నేను చూశాను. ఏం జరిగిందో చెప్పు. భూమి, ఏం జరిగిందో చెప్తావా ప్లీజ్? ఏం జరగలేదు బావా. నీకెందుకు అలా అనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. చెప్పాను కదన్నయ్య ప్రేమని. సరే, నేను కూడా చెప్తున్నాను విను పూరి. ఏ ఆటంకం లేకుండా నీ పెళ్లి జరుగుతుంది పూరి. జరగాలి భూమి. ఎందుకో మా ఇంట్లో ఏ సంతోషం వచ్చినా ఎక్కువ రోజులు నిలబడదు. ఈసారి అలా కాకూడదన్నదే నా తపన. చిన్నప్పటి నుంచి అవమానాలతోనూ ఆవేదనతోనూ మా జీవితాలు ఎప్పుడూ అల్లకల్లోలంగానే ఉండేవి. మా ఇంటి గౌరవం నిలబెట్టేలా ఈ పెళ్లిని చాలా ఘనంగా జరిపించాలనుకుంటున్నాను. అమ్మా, ఇవ్వు. మా అమ్మ చెప్పినట్టు ఈ పెళ్లి జరగాలని ఆ దేవుణ్ణి వేడుకో. అలాగే బావా. భూమి, తీసుకో. థ్యాంక్స్ అన్నయ్య.